సినిమా అంటే మొదట్లో ఇంట్రడక్షన్, మధ్యలో స్టోరీ, ఇంటర్వెల్ కి ఒక ట్విస్ట్, లాస్ట్ కి ఏడిపించే క్లైమాక్స్, హ్యాపీ ఎండింగ్. ఇది కదా సినిమా అంటే అని ఒక అవగాహన ఉండేది. కానీ ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి అంటే మొదట్లోనే ఒక సీక్రెట్ గ్లిమ్స్, తర్వాత ఇంట్రడక్షన్, నెక్స్ట్ ఒక 3-4 ట్విస్ట్లు, అవి అర్థమయ్యి స్టోరీ ఇది అనుకునే లోపు లాస్ట్కి సీక్వెల్ అనౌన్స్మెంట్. మళ్ళీ సినిమా నెక్స్ట్ కథ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. ఇక నెక్స్ట్ ఇప్పుడు ప్రీక్వెల్ కూడా బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్. మరి సీక్వెల్ ఇంకా ప్రీక్వెల్ కలిపి తీస్తే ఏంటి ఇది కూడా ఉండాలా అంటే తలైవా నెక్స్ట్ సినిమా ఇలాగే ప్లాన్ చేస్తున్నారు మరి. భారతీయ సినీ పరిశ్రమలో స్టైల్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు రజనీకాంత్. దశాబ్దాలుగా తన ప్రత్యేకమైన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ తో కోట్లాది అభిమానులను అలరిస్తున్న రజనీకాంత్ ఇప్పటికీ అదే స్థాయిలో క్రేజ్ కొనసాగించడం నిజంగా అసాధారణం. వయసు పెరిగినా ఆయన స్టైల్ తగ్గలేదు, అభిమానుల ప్రేమ కూడా తగ్గలేదు. అందుకే ఆయన ప్రతి సినిమా విడుదల సమయంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి రజనీకాంత్ కెరియర్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలో జైలర్ ఒకటి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి జైలర్ను ఇండస్ట్రీ హిట్గా నిలబెట్టాయి. ముఖ్యంగా టైగర్ ముతువేల్ పాండ్యన్ పాత్రలో రజనీకాంత్ చూపించిన స్టైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జైలర్లో రజనీకాంత్ ఎంట్రీ సీన్స్, ఆయన చెప్పిన డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్ థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించాయి. చాలా కాలం తర్వాత రజనీకాంత్ను పూర్తిస్థాయి మాస్ అవతార్లో చూసిన అభిమానులు సినిమా విడుదల సమయంలో భారీ సంబరాలు జరుపుకున్నారు. అందుకే ఇప్పుడు జైలర్ 2 పై అంచనాలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం జైలర్ 2 చిత్రీకరణ కంప్లీట్ అయింది కదా, అందుకే ఈ సినిమాపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న ఒక లీక్ మాత్రం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈసారి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2ను సాధారణ సీక్వెల్లా కాకుండా పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో తీశాడని సమాచారం. టాలీవుడ్, కోలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జైలర్ 2 ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక పవర్ఫుల్ ప్రీక్వెల్ తరహాలో సాగుతుందట. అంటే ముత్తువేల్ పాండ్యన్ జైలర్ గా పనిచేసిన రోజుల కథను చూపించబోతున్నారట. ఆయన రిటైర్మెంట్ కు ముందు ఎలా ఉండేవాడు, ఎలాంటి క్రిమినల్స్ ను ఎదుర్కొన్నాడు, ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏంటి వంటి అంశాలను ఫస్ట్ హాఫ్ లో భారీ స్థాయిలో చూపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జైలర్ మొదటి భాగంలో ముత్తువేల్ పాండ్యన్ పాత్రకు మంచి బ్యాక్ స్టోరీ ఉందనే హింట్స్ ఇచ్చారు. కానీ పూర్తి స్థాయిలో ఆయన గతాన్ని చూపించలేదు. ఇప్పుడు అదే విషయాన్ని జైలర్ 2లో ప్రధాన హైలైట్ గా మార్చబోతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా యువ జైలర్ గా రజనీకాంత్ ను చూపించే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మొదటి జైలర్ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుండే కథ కొనసాగుతుందట. అంటే ఇది ఒకేసారి ప్రీక్వెల్ కూడా సీక్వెల్ కూడా అన్నమాట. ఒకే సినిమాలో 2 టైమ్ లైన్స్ ను కలిపి చూపించాలనే నెల్సన్ ఆలోచన ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ తరహా స్క్రీన్ ప్లే సౌత్ ఇండియన్ సినిమాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే జైలర్ 2 పై హైప్ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ సినిమాలో ప్రధాన విలన్ గా ఎస్జే సూర్య నటిస్తున్నారనే వార్త కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడిగా కెరియర్ ప్రారంభించిన ఎస్జే సూర్య ఇప్పుడు నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో అత్యంత విభిన్నమైన విలన్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఆయన నటనలో ఉండే ప్రత్యేకమైన ఇంటెన్సిటీ, డైలాగ్ డెలివరీ, సైకో టచ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అలాంటి నటుడు రజనీకాంత్ కు ప్రత్యర్థి నిలబడబోతూ ఉండడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా రజనీకాంత్ స్టైల్ కు ఎస్జే సూర్య యాక్టింగ్ ఎనర్జీ కలిస్తే స్క్రీన్ పై భారీ మాస్ ఫీస్ట్ కనిపించడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్స్, పవర్ఫుల్ డైలాగ్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవబోతున్నాయట. ఇక జైలర్ మొదటి భాగంలో అతిథి పాత్రలో కనిపించిన స్టార్ నటులు కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయ్యారు. ముఖ్యంగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ చేసిన ప్రత్యేక పాత్రలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు జైలర్ 2లో కూడా వీరిద్దరూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈసారి మరో స్టార్ హీరో కూడా జైలర్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారట. అదే విజయ్ సేతుపతి. విలక్షణ నటుడిగా పేరుగాంచిన విజయ్ సేతుపతి ఈ సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పాత్ర చిన్నదైనా కథలో చాలా కీలకంగా ఉంటుందని టాక్. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, విజయ్ సేతుపతి ఇలా ముగ్గురు అగ్రనటులు ఒకే సినిమాలో కనిపిస్తే అది అభిమానులకు ఎంత పెద్ద ట్రీట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఎలివేషన్ సీన్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంగీత
దర్శకుడు అనిరుద్ రవిచంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. జైలర్ మొదటి భాగంలో ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ముఖ్యంగా హుకుం పాట దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. థియేటర్లలో ఆ పాట వినిపించిన ప్రతిసారి అభిమానులు ఊగిపోయారు. ఇప్పుడు జైలర్ 2 కోసం అనిరుద్ మరింత భారీ స్థాయిలో సంగీతాన్ని సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తిగా కొత్త స్థాయిలో ఉండబోతుందట. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఎలివేషన్ బ్లాక్ సమయంలో అనిరుద్ సంగీతం థియేటర్లను షేక్ చేస్తుందని అభిమానులు ఇప్పటి నుండే ఊహిస్తున్నారు. నెల్సన్ స్టైలిష్ టేకింగ్, రజనీకాంత్ స్వాగ్, అనిరుద్ మాస్ మ్యూజిక్ అన్ని ఈ సినిమాని మరో భారీ బ్లాక్ బస్టర్ గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సినిమా రిలీజ్ డేట్ పై పూర్తి క్లారిటీ లేకపోయినా తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైతే వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద మరో భారీ సంచలనం చూడబోతున్నామనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.